మొవగోపాలుడు సినిమా చేశారు, తర్వాత సమరసింహారెడ్డిలో చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఆయనతోటి చేయటం. సో అప్పటికి ఇప్పటికీ బాలయ్య బాబులో మీరు గమనించినటువంటి ఏమైనా మార్పులు కానీ తేడా ఏమైనా ఉందా? ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి. మీకు బాలయ్య బాబు ఏ తేడా లేదండి అసలు. అప్పుడు ఎలా చూశాను అంతకంటే రెట్టింపు ఎనర్జీతో ఉన్నారు. ఓకే, రెట్టింపు ఎనర్జీతో ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్సు, ఆ ఒక ధ్వని, డైలాగ్ ధ్వని గర్జనలాగా వినిపిస్తుంది సెట్లో. సో మేమంతా వర్క్ చేసినప్పుడే ఇది ఒక హ్యాట్రిక్ హిట్ కొడుతుంది అనేది తెలుసు. ఆయన సెట్లో ఉంటే ఆ సెట్ అంతా కలకలని నవ్వుతూ ఉంటుంది. మనల్ని మనం మర్చిపోతాం. అంత ఒక సంతోషం, ఇతరుల్ని సంతోషపెట్టే మాటలు మాట్లాడడం, ఆ తేనె మాటలు అంటారు చూడండి. అవును, అలాగా మీలో ఉన్న గొప్పతనాన్ని ఆయన లోపల నుంచి తీసి మాట్లాడతారు. మనం ఎవరనేది మర్చిపోతాము. నేనెవరనేది మర్చిపోయి ఆయనతో కలివిడిగా అలాగ కూర్చుని నా పక్కనే కూర్చోండి. నిన్న ఆయన గెచ్చరు కూడా, అంటే మీరు రావటంతో ఆయన మీ చేయి పట్టుకొని తోడుకొని ఆయన పక్క సీట్లో మేము కూర్చోబెట్టుకోవడం ఎఫెక్షన్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఈ ఎఫెక్షన్ని నేను ఇప్పుడు చూస్తున్నాను. చాలా ఏళ్ల తర్వాత మా ఇంట్లో కూడా టైములు లేవు నా చేయి పట్టుకుని వెళ్ళేదాన్ని. నా కొడుకు చేస్తాడు అనుకోండి, ఇక్కడ ఈ ఫంక్షన్లో ఆయన నా పక్కనే ఉండి, అది మీరు సెట్ గురించి అడుగుతున్నారు కదా, ఆ సెట్లో కూడా ఆయన ఆ డైలాగు డెలివరీ చెయ్యడం, నేను ఎలా చేస్తున్నాను అనేది చూడడం, అమ్మ 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 అని నా చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళడం, అక్కడ కూడా సెట్లో కూడా నన్ను తనిగా వదిలిందే లేదు. అంత బాగా చూసుకున్నారు. ఓకే, ఒక అమ్మలాగానే చూసుకున్నారు. అండ్ ఆ ఎఫెక్షను ఇంకా పోలే, నేను ఆ ఇంపాక్ట్లోంచి ఇంకా బయటికి రాలా. అది నిన్న జరిగిన ఫంక్షన్ ఇంకా ఆనందకరమైంది. సో ఆ అమ్మ పాట బట్టి పడుతున్నారు ఆయన పాడేదానికి. అని నిన్న ఒక మాట అన్నారు, ఈ సినిమాకి గుండె నేను అని. నన్ను అంటే ఎంత పెద్ద మాట అది. నేను వచ్చేది చిన్న దాంట్లోనే, కానీ అది 1000 రెట్లు ఎఫెక్ట్లో ఉండింది. దట్స్ లింక్ ఫర్ ద స్టోరీ. తను ఎందుకు జైలుకి వెళ్ళాడంటే ఆమె చెప్పిన సాక్ష్యం వల్లే. ఆమె కొడుకుని ఎందుకు జైలుకి పంపించింది, దానికి రీజన్ జనం కోసం. ఆ జైల్లోంచి మళ్ళీ పాప నుంచి విలన్ లింకు అన్నీ అక్కడే. అండ్ డైలాగ్స్ చాలా బాగా రాశారు అనిల్ గారు. ఆయన చెప్తారు, అది బాలయ్య గారు చెప్తేనేనండి దానికి ఒక పవరు, ఆ వాయిసు, ఆ కళ్ళు, ఆ ఎక్స్ప్రెషన్ పెట్టి 4-5 పాయింట్స్ చెప్తారు కర్మ గురించి. సినిమా చూసారా తెలీదు, ఫస్ట్ షో చూసాం. ఈ కర్మ ఎలా లింక్ అవుతుందో చూడు. నా తల్లి దగ్గర నుంచి బిడ్డ లాంటి ఒక బిడ్డని నువ్వు టార్చర్ చేసిన వెంటనే నీకు కనెక్ట్ అయిపోయాను నేను. సో ఇవన్నీ కర్మ, తప్పదు, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు అని చెప్పే డైలాగు నాకు చాలా ఇన్సిడెంట్స్ చాలా బాగా నచ్చింది, నాటుకుపోయింది అన్ని. మీరు ఎప్పుడు చూసారు మూవీ? నేను ఒక 4 రోజు ముందు ప్రసాద్ ల్యాబ్లో తమ్మని అందరూ వచ్చారు. యూనిట్ కోసం వేసారా? అవును. ఓకే, టీమ్ మెంబర్స్కి. అవును, వేసి చాలా ఆనందపడిపోయాను. ఇంకా నాకు ఆ తనివి తీరలా. ఇంకో 2-3 సార్లు నేను మెడ్రాస్ని చూసేస్తా. అదే యాక్చువల్గా అనిపించదు మీకు ఇంకా కొంచెం నా క్యారెక్టర్ కనుక ఇంకొంచెం ఉండున్నట్టయితే? అంటే నాకంటే చూసిన ఆడియన్స్ ఎక్కువ చెప్తున్నారు ఇంకా కొంచెం ఉండకూడదా అని వాళ్ళు ఫీల్ చేస్తున్నారు. అక్కడ అదే గమ్మత్తు, ఆ ఫీలింగ్ తెచ్చారు చూడండి, ఇంకా కొంచెం చూడకూడదా అని. అదే హైలైట్ అక్కడ. అదే కదా సినిమా సక్సెస్కి కారణం, అదే కదా క్యారెక్టర్ పండిందంటానికి అదే కారణం. నాకు చాలా సంతోషం అండి. నేనేదో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాను అనేది కంటే ఫుల్ లెంగ్త్ చేసినట్టుగానే ఒక ఫీలింగ్ వచ్చేసింది.
ఆ 2 చోట్లను. అవును, 2 కీలకమైనటువంటి సన్నివేశాలే. సీన్స్. ఫస్ట్ సీన్లేమో మీకోసం చివరి చూపు కోసం జైలు నుంచి పర్మిషన్ తోటి రావటం కొడుకు, అదొక సీను. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు కనిపిస్తారు జయచిత్ర గారు అనుకుంటే సెకండ్ హాఫ్లో మళ్ళీ ఒకసారి ఒక మంచి కీలకమైన సన్నివేశంలో కనిపించారు. సో అదే చూసిన తర్వాత నిజంగానే ఈ క్యారెక్టర్ కొంచెం ఉంటే బాగుండేది, ఇంకా జనాలకి ఇంకా బాగుండేది అన్నట్లు ఆ ఫీలింగ్ తీసుకురావటం అనేది ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం, అందులో మీరు రాణించిన విధానం అవన్నీ జనాలకి నచ్చినాయి కాబట్టి మీ క్యారెక్టర్ గురించి అలా చెప్పుకుంటున్నారు. ఇలా ఎలా అనిపించింది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా ఇక్కడ అడుగుపెట్టారు, హైదరాబాద్లో సినిమా తెలుగు సినిమా కోసం షూట్ చేశారు, ఈ వాతావరణం ఇదంతా ఎలా అనిపించింది మీకు? నాకు వాతావరణం ఏం చేంజ్ లేదు. అది వరకు మీరు చేసిందంతా చెన్నైలోనే అనుకుంటా కదా, నరసింహుడు సమరసింహారెడ్డి ఇవన్నీ ఇక్కడ చేశారు. ఇన్ఫ్యాక్ట్ సందర్భవశాత్తు మీరు 2005లో నరసింహుడు చేశారు జూనియర్ ఎన్టీఆర్ తోటి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది నా ఇల్లు అండి, మై హోమ్. హైదరాబాద్ ఈజ్ మై హోమ్. అది మిస్ చేశాను ఇన్ని రోజులు. మళ్ళీ నన్ను పిలిపించింది నా హోమ్. రావాలి ఇక్కడ, మా బంధువులతో ఉండాలి, సినిమాలు చెయ్యాలి అనేది మళ్ళీ ఒక దేవుడి యొక్క కృప. సో దానికి చాలా సంతోషపడుతున్నాను. మళ్ళీ గ్యాప్ తర్వాత ఒక సూపర్ హిట్ ఫిలింలో నేను యాక్ట్ చేసిందే నాకు చాలా పరమానందం. ఈ విజయదశమి రోజున నేను ఇక్కడ ఉండడం, ఈ విజయాన్ని చూడడం, మిమ్మల్ని అందరినీ కలవడం, ఇంతకంటే ఇంకేం సంతోషం కావాలండి. చూసారా, దసరా రోజు ఇంట్లో కాకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు మీరు. ఒక హిట్నిచ్చి దానికి అంటే కేవలం కమర్షియల్ హిట్ కాదు, ఇది ఒక మంచి సందేశంతో. ఎంత మారల్స్ అండి, అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అదే నేను నా స్పీచ్లో చెప్పాను. నేను అన్ని ఆస్పెక్ట్స్, ఒక రొమాన్స్, అది ఒక డిగ్నిటీగా, దెన్ ఒక సీరియస్నెస్, మారల్ తోటి ఉన్న కొన్ని సెన్సేషనల్ సీన్స్, యాక్షన్స్, అన్నీ కలిసి ఉన్న ఒక సూపర్ మిక్స్చర్ ఆఫ్ కలయిక. అందరికీ నచ్చుతుంది ఇది. అది నువ్వు బోర్ కొట్టకుండా, డైలాగ్స్ అన్నీ బోర్ కొట్టకుండా, ఈవెన్ ఫైట్స్, ఒక హ్యూమర్ అందులో చేర్చి, అనిల్ గారికి అందులో హీ ఈజ్ ఎక్స్పర్ట్. సో మన హీరో గారు ఆ మూమెంట్లు చేసుకుంటా ఆ ఫైట్ చేయడం ఐ అప్రిషియేటెడ్ సో మచ్. అలాగే ఆ స్టేజ్లో బిడ్డల గురించి చెప్పే మ్యాటరు నేను చెప్పాను స్టేజ్. ఎస్ దట్స్ అ వెరీ న్యూ పాయింట్. అంటే సినిమా ఎవరైనా చెప్పచ్చు, కానీ ఆ సీను ఎబ్బెట్టు లేకుండా దాన్ని బాలకృష్ణ గారి చేత దాన్ని ప్రజెంట్ చేయించిన విధానం, చెప్పించిన విధానం, అది జనం గుండెలో నాటుకుపోయేటట్లు. బాలకృష్ణ గారి దగ్గర ఉన్న ఇంకొక ఎక్సలెంట్ క్వాలిటీస్ చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి చెప్పడానికి. ద వే హీ మూవ్స్, ద వే హీ టాక్స్, ద వే హిస్ ఎనర్జీ ఇస్. అండ్ ఈ జాతకాలు హారా అంటే ఏ టైంలో బయలుదేరాల ఫంక్షన్కి, ఆయనకు ఆ నమ్మకం ఎక్కువ. అది మా అందరికి కూడా చెప్తున్నారు. నిన్న అమ్మ మీరు 5:56కి బయలుదేరండి ఫంక్షన్కి, ఈవెంట్కి ఏమో 6:33కి. దానికి ముందు ఒక మీటింగ్ ఏదో ఒకటి ఉండేది, దానికి ఒక టైం ఫిక్స్ చేసి ఆ టైంలో మీరు రూమ్లోంచి గడప బయట తీసుకురండి అని అంటే, ఆయన ఒక లెవెల్ ఏంటి, ఆయన ఒక ఇమాజినేషన్ ఏంటి, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి. నిజానికి మీకు ఇది చెప్పాల్సిన పనే ఉంది అసలు, నిజానికి కాదు కదా, కానీ చెప్పారా అంటే మీ మీద ఉన్నటువంటి ఒక పూజ్య భావం. అంతే అలా నాటుకుపోయింది కదండి అలా అటువంటి పాయింట్స్ అన్నీ. నేను ఎంతోమంది హీరోస్ తోటి యాక్ట్ చేశాను. యాక్టింగ్ వరకు అలాగా యాక్ట్ చేస్తాం, బాగా మాట్లాడతాం, మర్యాదలు ఇస్తారు అన్నీ. ఇది సంథింగ్ హోమ్లీగా వెళ్ళింది, అలా హోమ్లీగా వెళ్ళింది. ఇన్ని రోజులు ఇక్కడ ఇండస్ట్రీని మిస్ చేసుకున్నామనే ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అంటే ఇప్పుడు ఈ జనం, అంటే ఇది మీకు తెలుసు 21వ శతాబ్దం కంప్యూటర్ యుగం అని తెలుసు. సో మనుషుల మధ్య అనుబంధాలు పలసనవుతున్నటువంటి సందర్భంలో ఉన్నాం. కానీ మీకు ఎలాంటి ఇక్కడ ఆదరణ లభించింది? మీరు సెట్లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా చూసుకున్నారు? అలాగా బంగారంలాగా చూసుకున్నాను. నో కంప్లైంట్స్. అయ్యో కంప్లైంట్స్ అనే మాట తీకండి మీరు అసలు. అది ఇట్స్ నాట్ సూటబుల్ అట్ ఆల్. ఓకే,
నేను ఎందుకు ఇన్నేళ్ళు మిస్ చేశాను అనేది అది భగవంతుడు. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళకి పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వటం తెలియదు, అది కొంచెం బాధ కలిగిస్తుంది అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు సీనియర్స్. సో అందు గురించి అడిగాను అనమాట, మీకు ఎలా అనిపించింది? నా వరకు నన్ను బంగారంలాగా తూచారని నన్ను చూసుకున్నారండి. అదే అయ్యయ్యో ఏం మర్యాదలు. అంటే జయచిత్ర గారి కరిష్మా అలా కంటిన్యూ అవుతూనే ఉంది అప్పటి నుంచి. ఉందండి. అలాగే నేను మిస్ చేశానని అనుకోలేదు, ఎందుకంటే ఏ టైంలో ఏది జరగాలో అది అప్పుడే జరుగుతుంది. మనం దాని గురించి వరి అయ్యి రాలేదు అనుకునేదానికంటే ఇప్పుడు ఇన్ని రోజులు మిస్సింగ్ ఒక హ్యాట్రిక్ తోటి పోయింది చూడండి. అవును, గొప్ప సంతోషం కదా ఇది. భగవంతుడు ఇచ్చిన నాకు పెద్ద సందర్భం, పెద్ద సంతోషం. ఆల్ సెల్స్ బికెన్ యాక్టివ్. అది గ్రేట్నెస్ అండి బాలయ్య గారి దగ్గర. హీ మేక్స్ ఎవ్రీబడి హ్యాపీ. ఆయనతో కూర్చుంటే అందరికీ సెల్స్ యాక్టివేట్, డబుల్ ది యాక్టివేషన్ అయిపోతుంది. ఓకే, అంత ఎనర్జీ ఇస్తారు. అంత ఎనర్జీ, మై గాడ్. ఈ విషయంలో అంటే ఈయన ప్రవర్తన, రామారావు గారి ప్రవర్తన చూసుకుంటే ఆయన చాలా గంభీరంగా ఉంటుంది కదా, ఆయన ఉంటే ఎవరు పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదా. సో ఈ విషయంలో మాత్రం తండ్రి కొడుకులకు తేడా కనిపించిందా? నేను చిన్నదాన్ని, ఆయన సినిమాలన్నీ ఇలా కూర్చొని చూసేదాన్ని. నేను అనుకోని కూడా లేదు రామారావు గారితో యాక్ట్ చేస్తాను అని, నేను ఆ కళ్ళలో కూడా అనుకోలేదు. అలాంటిది భగవంతుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చి, కానీ ఆయన నాతోటి ఇలాగ బీసుకుపోయి ఏమీ లేదు. జయచిత్ర గారు రండి అని చెప్పి నన్ను కలివిడిగా, ఎందుకంటే హీరోయిన్గా నేను ఆయన పక్కన యాక్ట్ చేయాలా, భయపడకూడదు బిడ్డ మా దైవంకి అని చెప్పి మా అమ్మగారితో యాక్ట్ చేశారు దైవబలంలో. సో అంత చక్కగా ఆయనతో యాక్ట్ చేసినప్పుడు కూడా నాకేం భయం లేదు. భయం లేకుండా ఆయన అలా మూవ్ చేసేవారు. అందరినీ గౌరవం, జయచిత్ర గారు రండి కూర్చోండి, మీరు డ్యాన్స్ బాగా చేస్తారు, నేను కూడా అలాగ చెయ్యాలా అంటే ఆ ఏజ్లో ఆయనకి ఆ ఇంట్రెస్ట్. యాక్చువల్గా ఆయన చేసింది నేను ఇలా చూస్తూ ఉన్నాను, నేను చేయలేకపోయాను. ఆశ్చర్యం వేసింది. అలాగా ఆయన వచ్చి బిగుసుకుంటారు అనేదంతా ఏమీ లేదండి. వెంకటేశ్వర మహాత్యంలో ఎరుకసాని నన్ను ఫోన్లో ఫోన్ మాట్లాడారు, అమ్మ మీరు చేయాలి, ఆ డైలాగ్స్ ఆయనే డైరెక్షన్, ప్రొడక్షన్ ఆయనే, ప్రొడ్యూసరు, మీరు చేయాలి అని అన్నారు. అనేటప్పటికీ తప్పకుండానండి, ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది నాకు, బాలయ్య గారు నాన్నగారి దగ్గర నుంచి వస్తుంది, తప్పకుండా చేస్తానండి అని చెప్తే, ఇప్పటికీ అందరూ టర్బన్లన్నీ షార్ట్ అయిపోతే తీసేస్తూ ఉంటారు, కానీ ఆయన 10 కిలోల కిరీటం పెట్టుకొని ఎరుకసానిగా భగవంతుడే వస్తాడు ఈ అవతారం. శ్రీనివాసుడే ఎరుకసానిగా వచ్చి నా ఫేస్ ఆయన ఫేస్ లాగా మారిపోద్ది. అప్పుడు ఆ కిరీటం ఉండాలి కదా. సో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ కిరీటంతో ఆయన యాక్ట్ చేశారండి. స్టార్ట్ కట్ చెప్పడం నేను ఆశ్చర్యంగా చూసేదాన్ని. నా చెయ్యి ఆయన చెయ్యిగా సేపు తీయకుండా మామూలుగా అయితే కొంచెం సేపు పెట్టుకుంటేనే లోపల చెమటలు పట్టేసేసి కొంచెం మీద అనిపిస్తుంది అనీజీగా. అప్పుడు ఏమి డెడికేషన్, ఏమి ఇన్వాల్వ్మెంట్, ఈ ఆర్ట్ అంటే అనేది అందరూ నేర్చుకోవాల్సింది ఒకటి. నేను అబ్జర్వేషన్ ఎక్కువ, నాకు ఇవన్నీ నేర్చుకుని అదే ఎనర్జీ బాలయ్య గారికి, అదే ట్రాన్స్ఫర్మేషన్ ఇంత కూడా తక్కువ లేదు. ఆ వంశం, ఆ గోత్రం, యూ కెనాట్. మళ్ళీ చెప్పారు, మళ్ళీ కలిసి పని చేద్దాం అన్నారా? ఇట్ ఈస్ అండర్స్టూడ్ అంతే. అదే ఇట్ ఈస్ అండర్స్టూడ్. సో మీరు శ్రీలీల గురించి కూడా ఒక మంచి మాట చెప్పారు నిన్న, నాకు సోగ్గాడి సినిమా గుర్తొచ్చింది.